హలో హలో మేడం, నేను ఎయిర్టెల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా. మీ రీఛార్జ్ అయిపోయింది. అబ్బాయి ఇదేంటి విచిత్రంగా ఉన్నది. రీఛార్జ్ అయిపోయింది, నాకే తెలియదు, నీకెట్లా తెలుసు? మేడం, నేను ఎయిర్టెల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా. మీ రీఛార్జ్ అయిపోయి 15 రోజులు అవుతుంది. మీకు రీఛార్జ్ చేయించుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉన్నది. డాక్టర్లు కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి, ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. అయ్యో మేడం, నేను ఆ ఇబ్బందుల గురించి అడుగుతలే. ముందైతే నేను చెప్పేది నువ్వు. చెప్పండి. మరి నా మెదడు లేదని ఇబ్బంది ఉంటే మెదడు కూడా తీసేస్తారా ఏంది? అయ్యో మేడం, ఫోన్ రీఛార్జ్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతున్నా. రీఛార్జ్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు, నువ్వు చేయి రీఛార్జ్. మరి మేడం, రీఛార్జ్ చేసుకోమని చెప్పడం మా బాధ్యత, అందుకే చెప్తున్నా. నేను రీఛార్జ్ చేసుకున్నాడు అయితే మరి నువ్వెందుకు చెప్తున్నావు? మీరెంత మంచోళ్ళు సారు. మా నాన్న మాకు తెలియకుండా 4 ఎకరాలు కళ్ళు తాగడానికి అమ్మేసిండు.